శంకర్ కానీ ఆ మ్యాచ్ని అయితే గెలిపించేవాళ్ళు. కొంచెం 10 per over ఉన్నా కూడా గెలిపించేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళలో ముగ్గురు అవుట్ అవడంతో అయితే లాస్ట్లో వాళ్ళు హిట్టింగ్ చేశారు. కానీ పెద్ద టైమింగ్ కావట్లేదు. స్పిన్ బౌలింగ్ బాగా వేశారు, స్లో రన్ బాల్స్ బాగా వేశారు కాబట్టి వాళ్ళకైతే టైమింగ్ కావట్లేదు. అసలు మీరు స్ట్రైక్ రేట్ చూస్తే అసలు విజయ్ శంకర్ది కానీ లేకుంటే నకడేది కానీ దర్శన్ కానీ ఇతను కానీ రాహుల్ తివాటిది కానీ పెద్దగా ఏం లేదు. తివాటి తెలిసిన మంచి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. అతను కూడా 120 స్ట్రైక్ రేట్తోనే ఆడడం చూసాం. అంటే ఆ విధంగా అయితే బ్యాటర్స్ అనేది ఇబ్బంది పెట్టారు ఎల్ఎస్జీ బౌలర్స్ అయితే. ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ ఎల్ఎస్జీ గెలిచితే ఎల్ఎస్జీ అయితే సాలిడ్గా అయితే 6 పాయింట్తో అయితే టాప్లో కూర్చుంది. ప్రస్తుతానికైతే మంచిగానే కనిపిస్తుంది. 3వ ప్లేస్లో అయితే ఆక్యుపై చేసింది. అదైతే ఇంకా జీటీ అయితే కిందకి పడిపోతూ వస్తుంది. స్టార్టింగ్లో మ్యాచ్లు గెలిచినప్పటికీ ఆ తర్వాత వరుస ఓటములతో అయితే ముందుకెళ్తూ ఉంది. చూద్దాం మరి మళ్ళీ మ్యాచ్లు ఏమైనా కొంచెం ప్లేయర్స్ని మార్చుకొని మళ్ళీ సరి చేసుకొని ముందుకు వచ్చి మ్యాచ్లు గెలిచే ప్రయత్నం చేస్తుందేమో. సబ్స్క్రైబ్ చేయండి.